కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంకొక 4-5 డేస్ అయితే ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా ఏవైతే అభయహస్తం కింద డిక్లరేషన్లు చేసినరో దాంట్లో ప్రధానమైనటువంటిది యూత్ డిక్లరేషన్. యూత్ అంటే భవిష్యత్తుకు మరి వాళ్ళే మన యొక్క రాష్ట్ర భవిష్యత్తు కానీ దేశ భవిష్యత్తు కానీ. ఆ రోజు యూత్ డిక్లరేషన్ పేరిటి మీద అమరవీరుల త్యాగాలకు గుర్తింపుగా ప్రభుత్వ ఉద్యోగమని, వాళ్లకు నెల నెల పెన్షన్ అని ఒక కార్యక్రమం చెప్పారు. రెండోది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామని చెప్పి మరి 2.5 సంవత్సరాల నుంచి యూత్ అంతా కళ్ళకు ఒత్తులు పెట్టుకొని కూస్తున్నటువంటి సందర్భాలు. అయితే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలన అని, దాంతోపాటు ప్రధానమైనటువంటి అంశం ఫీజు రియంబర్స్మెంట్. ఆ యూత్ డిక్లరేషన్లోనే ఫీజు రియంబర్స్మెంట్ కూడా పెట్టి, ఇదే కాకుండా లక్షలాది మంది స్టూడెంట్స్ని ఏ రూపాయి లేకుండా చదివించడమే కాకుండా మేము విదేశీ విద్య విషయంలో కూడా మరి కేసీఆర్ గారు బాపురావు పులే పేరు మీద కానీ అంబేద్కర్ గారి పేరు మీద కానీ మరి ఇస్తున్నటువంటిది మేము కంటిన్యూ చేస్తామని చెప్పి చెప్పారు, ఇంకెక్కిస్తామని చెప్పారు. అయితే ఒకటి బర్నింగ్ ఇష్యూ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఆ లక్షలాది మంది పిల్లలు ఇప్పుడు జూన్ 12వ తేదీన కాలేజీ లోపలైన తర్వాత వాళ్ళ టీసీలు తీసుకోవడం కానీ, ఫర్దర్గా వాళ్ళ గ్రాడ్యుయేషన్ విషయంలో కానీ, లేకపోతే దేశ విదేశాలకు వెళ్ళి చదవాలన్నా కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పేసి ఇక మేము సేఫ్గా ఉన్నామని చెప్పి ప్రభుత్వం అనుకుంటుంది. బట్ ఒక్కసారి విద్యార్థి రూపం రోడ్డు మీదకి వచ్చిందనుకో, మరి మీ ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి యూత్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి ఈ వేదిక ద్వారా పిలిపిస్తా ఉన్నాం. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా ఏ తల్లిదండ్రులు అయితే ఇబ్బంది పడుతున్నారో, ఏ పిల్లలైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా మరి ఈ వేదిక ద్వారా మేము పిలిపిస్తా ఉన్నాం. వచ్చే నెల డేటు ఈ 30 తారీఖు నాడు డిక్లేర్ చేస్తాం. ఆ వచ్చే నెల మాత్రం చలో సరూనగర్ అనే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఆ విద్యార్థులకు కానీ యువతరానికి కానీ మరి ఈ